యాక్చువల్గా నా ఫ్రెండ్ నన్ను అడిగాడు అనమాట వర్కౌట్ చేస్తున్నప్పుడు ఇందాక. సో లైక్ నేను ఎప్పుడూ ప్రీ వర్కౌట్ తీసుకోవడం చూడలేదంట. సో ప్రీ వర్కౌట్ ఎందుకు తీసుకోవట్లేను అని నన్ను అడిగిండు. బేసిక్ ఏంటంటే నేను పాస్ట్ డేస్లో ప్రీ వర్కౌట్ తీసుకునేవాడిని 2021 ముందు. సో తర్వాత ఏమైపోయిందంటే ప్రీ వర్కౌట్ తీసుకొని జిమ్లో చేస్తున్న ఒక 2 hours 1.5 hour ఏమవుతుందంటే బాగానే ఉంటుంది. మొత్తం హెవీ వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్న అగ్రెషన్, మొత్తం రెస్పిరేటరీ సిస్టమ్ హై ఉండడం ఇంత బాగానే ఉంది. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత పర్సనల్ థింగ్స్ మీద పడడం స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే లైక్ ఫోకస్ ఉండడానికేమో మనం తీసుకునేది. సో బయటికి వెళ్ళిన తర్వాత ఆ ఫోకస్ అనేది వేరే దాని డిస్ట్రాక్షన్లా మారిపోతుందని చెప్పి నేను ఆపేసినప్పుడు ఏమైందంటే కొన్ని రోజులు టఫ్ ఉండే నాకు. మా టైంలో ఎట్లా అంటే 200 mg తీసుకోవడమే ఒక వేరే లెవెల్ ఉంటుండే. ఇప్పుడు 250 mg 450 mg తీసుకుంటున్నారు. సో అది ఎట్లా అంటే ఒక డ్రగ్ అడిక్షన్ లాగా అయిపోయింది అనమాట. ఈ జనరేషన్ కిడ్స్కి ఏం తెలియదు, టక్క తీసేసుకుంటున్నారు. హై కెఫెన్ లోడ్ ఉందనుకో కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఎప్పుడో ఒకసారి తీసుకోవచ్చు, కానీ కంటిన్యూస్గా చాలామంది ఇంకా ఈవినింగ్ టైంలో తీసుకుంటారు. ఈవినింగ్ తీసుకుంటే అది 6 to 7 hours బాడీలో ఉంటే మీకు నిద్ర ఎప్పుడు పడుతుంది. సో ప్రాపర్ 7 hours స్లీప్ ఉండాలి. ఏమైపోయిందంటే ఏదో డ్రై స్కూప్ వేసుకుంటే టీత్ క్యావిటీ వస్తుంది, టీత్ చిప్ విరిగిపోతుంది తెలుసా, అంత సెన్సిటివ్ ఉంటాయి అనమాట. అవి చాలా పవర్ఫుల్. సో వాడే ముందు జాగ్రత్త చూసుకోండి. సైకోటికా అని కొంచెం వేరే కంపెనీస్ ఏవేవో వచ్చినాయి అనమాట. సో వాడే ముందు చూసుకోండి. నేనైతే వాడను. సో నాకేంటంటే హెల్తీ స్లీప్ ఉండాలి, హెల్తీ ఫుడ్ ఉండాలి. అండ్ ప్రీ వర్కౌట్ తీసుకునేటప్పుడు అయితే కళ్ళ కింద క్యారీ బ్యాగ్లు వస్తుండే, నిద్ర లేక స్ట్రెస్ ఫీల్ అయిపోయి. అగ్రెషన్ ఉంటుంది, మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది, కానీ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. అండ్ హార్ట్ కూడా చాలా మంచిది, ఎందుకంటే హార్ట్ బీట్ ఎక్కువ రేజ్ అయినప్పుడు ఇంటర్నల్గా ఎంత ఎఫెక్ట్ ఉంటుంది అనేది హార్ట్ మీద మీరు ఆలోచించాలి. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ జనరేషన్ పిల్లలకి ఇది తెలియాలన్నమాట. తెలిస్తే దాని వాడకం ఏంటనే తెలుస్తుంది. నాకు యాంగ్జైటీ ఇష్యూస్ వచ్చినాయి ప్రీ వర్కౌట్ వల్ల. అండ్ నేను ప్యానిక్ అటాక్స్ కూడా వస్తాయి. సో ఎవరైనా సఫర్ అయినా అంటే నా ఫ్రెండ్స్ అయితే నాతో పాటు చేసిన ఆ టైం నుంచి చేసిన వాళ్ళైతే ఇప్పుడు ఒకటి ప్రీ వర్కౌట్ తీసుకోవట్లేదు. ఎందుకంటే ఇట్లే పర్సనల్ థింగ్స్ మీ ఇష్యూస్ మీద పడి సో ఆ ప్యానిక్ అటాక్స్, యాంగ్జైటీ ఇష్యూస్, హార్ట్ బీట్ రేజ్ అవ్వడము అండ్ డిస్ట్రాక్షన్ అవ్వడము. సో దానివల్ల ఆపేసాం. సో మీరు కూడా ఇట్లా ఏమన్నా ఫీల్ అవుతే బ్లాక్ కాఫీ తీసుకోండి, చాలా బెటర్ అండ్ సింపుల్ వేలో అయిపోతుంది. అది గైస్, ఇంక ఇలాంటి వీడియోస్ కోసం ఫాలో అవ్వండి. అంటే టేక్ కేర్, బై, కీప్ లిఫ్టింగ్ weights.